బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా తొరుగుంటపాలెంలోని ఓ కోల్డ్ స్టోరేజ్ లో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. కోల్డ్ స్టోరేజ్ లో వందలాది బస్తాల్లోని మిర్చి నిల్వలు తగలబడుతున్నాయి. ఇక తుమ్ములు దగ్గులతో మిర్చి ఘాటుకు గ్రామస్తులందరూ కూడా అల్లాడిపోతున్నారు. మంటలను అదుపు చేసేందుకు 4 ఫైర్ ఇంజిన్స్ తో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైట్, ఈ అగ్ని ప్రమాదంకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ద సేమ్ టైం అక్కడ మంటలన్నీ అదుపులోకి వచ్చాయా? మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంబంధించి కూడా జగ్గేపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగ్గేపేట పట్టణంలో తోరగుంటపాలెంలో సాయి తిరుమల ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం మిర్చికి సంబంధించి కూడా రేటు లేని నేపథ్యంలో జరిగిన అగ్ని ప్రమాదంపై స్థానికులు అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే 4 ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా కానీ మంటలు మాత్రం ఏమాత్రం కూడా అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. మిర్చి ఘాటుకు ఆ ప్రాంతం అంతా కూడా తుమ్ములు దగ్గులతో ప్రజలు స్థానికులు అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు అగ్నిబాప సిబ్బంది సైతం కూడా దగ్గులు తుమ్ములతో అల్లాడిపోతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా మిర్చి ఘాటుతో ఎక్కువైపోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 47,000 మిర్చి టిక్కిలు అందులో ఉన్నట్లు కూడా స్థానికులు అలాగే అధికారులు గుర్తించారు. అంటే దాదాపుగా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే జరిగిన ప్రమాదానికి సంబంధించి పలు అనుమానాలకి తావిస్తా ఉంది. అసలు అగ్ని ప్రమాదం జరగడానికి పలు కారణాలు ఏంటి అనే కోణంలో ఇటు పోలీసు అధికారులు ఇటు ఫైర్ సిబ్బంది కూడా విచారిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం కావాలనే జరిగిందా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ మూలంగా జరిగిందా, లేకపోతే ఇంకా వేరే కారణం ఏదన్నా ఉందా అనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతా ఉంది. మరొక వైపు మిర్చి బస్తాలకు సంబంధించి కూడా ప్రైవేటు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఉన్నారు. ప్రస్తుతం మిర్చి తీసుకున్న దానికంటే కూడా తక్కువ రేటు మిర్చి ఉన్నట్లు, అంటే లోన్ తీసుకున్న అమౌంట్ కంటే కూడా మిర్చి రేటు తక్కువ ఉన్న నేపథ్యంలో కావాలనే దగ్ధం చేశారా, లేకపోతే కావాలని అగ్ని ప్రమాదం చేశారా అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారు. సో ఎందుకు జరిగింది ఏంటనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం దీంట్లో దాదాపుగా 47,000 మిర్చి బస్తాలు నిల్వ చేసిన రైతులు మాత్రం తలలు బాదుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తా అయితే శివ, అక్కడ ఆస్తి నష్టం ఎంతవరకు జరుగుండొచ్చు? ఇక ఇందాక మీరు చెప్పినట్టు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అలా కావాలనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అనుకోవచ్చా మనం? అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం భారీ స్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అంటే దాదాపుగా 47,000 మిర్చి టిక్కీలు ప్రస్తుతం దాంట్లో నిల్వ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రాథమికంగా ఇప్పటి వరకు జరిగిన నష్టానికి సంబంధించి కూడా 2.5 కోట్ల రూపాయల పైగానే నష్టం వాటిల్లినట్లు అధికారులు స్థానికులు గుర్తించారు. రైతులైతే మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు మిర్చి రేటు లేక అల్లాడుతున్న నేపథ్యంలో ఇంకొక వైపు రేటు కోసం కోల్డ్ స్టోరేజ్ లో దాచిపెట్టిన మిర్చి ఈ స్థాయిలో ప్రమాదానికి గురి కావడంతో రైతులకు సంబంధించి అంటే ముఖ్యంగా అన్నదాతల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే చేతికందిన పంట మిర్చి కోల్డ్ దాచివేయటం, ఆ తర్వాత చేసిన అప్పులు తీరక ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం కొంత ఆందోళన చెందే అవసరంగా కనిపిస్తోంది. ఇక మరొక వైపు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ కోసమే ఈ ప్రమాదం చేసిందే ఆ అనుమానాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా కలుగుతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించి వ్యవసాయ శాఖ అలాగే ప్రభుత్వము, ఫైర్ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ సమగ్రమైన విచారణ చేసి ఎవరైతే అన్నదాతలు మిర్చి స్టోరేజ్ లో దాచిపెట్టారో వారికి న్యాయం చేయాలనేది మాత్రం రైతులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తాజ్. రైట్, థాంక్యూ శివ.